జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అక్క, మన బామ్మ చెప్పింది నిజమేనంట. అవి నీళ్ల పాలు కాదంట, చిక్కటి పాలంట. మేమే అనవసరంగా పొరపాటు పడ్డాం. మరిందాక మీరే కదా నీళ్ల పాలని గొడవ చేశారు. అనవసరంగా టైం మొత్తం వేస్ట్ చేశారు. తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్ళ. చాలాపు. ఇప్పుడేంటి ఇవన్నీ చిక్కటి పాలే అంటావు? అవును దని గారు, నేను వేలు పెట్టిన మునగలేనంత చిక్కగా ఉన్నాయి. సర్లే, ఇతనికి డబ్బులిచ్చి పంపించేయండి. నేనిస్తాను భార్య గారు. బాబు, లీటర్ ఎంత? 120 రూపాయలండి. అదేంటి నాయన, బయట 300 పైగా ఉంటుంది కదా. బయట సంగతి నాకు అనవసరం సార్. నాకు అత్యాశ లేదు, దురాశ లేదు. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తే చాలు. నా రేటు 120 రూపాయలు. అది ఇవ్వండి చాలు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. 10 రూపాయల కోసం బేరం ఆడి గొడవపడి తీసుకునే ఈ రోజుల్లో నువ్వు చెప్పిన రేటుకి డబల్ ఇస్తామన్నా సరే నాకు అక్కర్లేదు అని అంటున్నావంటే నువ్వు ఎంత నిజాయితీపరుడువో అర్థమవుతుంది. నేను మీ తాతయ్య లాంటి వాడిని అనుకో, గిఫ్ట్గా ఇస్తున్నాననుకో, లీటర్కి 200 తీసుకో. తాతయ్య అని మీరే అన్నారు కదా. తాతయ్య దగ్గర డబ్బులు తీసుకుంటే నేను మనవణ్ణి ఎలా అవుతాను? నాకివ్వాల్సింది ఇవ్వండి చాలు. మిగతాది మీ మనవడు మీకు గిఫ్ట్గా ఇచ్చాడు అనుకోండి. రేర్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్గా ఉంటారు. వెరీ గ్రేట్. అతనితో సోదేంటండి, పంపించండి. ఇస్తున్నాను భార్య గారు. తీసుకో బాబు, తీసుకో. థ్యాంక్స్ అండి. ఏమండి, మీకు డబుల్ థ్యాంక్స్. ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు, ఎందుకు చెప్పాల్సి వచ్చిందో నాకు తెలుసు. మీరు గనక డబ్బులు ఇప్పించకపోయి ఉంటే వేరే రూట్లో వసూలు చేసుండేవాణ్ణి. కానీ ఎలాంటి గొడవ లేకుండా ప్రాబ్లంని చాలా సింపుల్గా పరిష్కరించారు చూడండి. అక్కడ మీరు నాకు నచ్చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తా. వారిని ఇదేంటి వాడి వైపు అంత అభిమానంతో చూస్తుంది? అబ్బబ్బబ్బబ్బా, ఈ వర్షం చూస్తుంటే మందు మీద మనసు లాగేస్తుంది.
బయటికి వెళ్ళి ఓ 2 పెగ్గులేస్తే చికెన్ కూర అన్నం కలుపుకొని సీత కొట్టేయచ్చు అంతే. నానోయ్ నానోయ్ ఓ నాయను, సిగరెట్ కాల్చడం ఇటు చూసిందంటే సూపులతోనే చంపేస్తుంది. పైగా ఇది అమ్మకి చెప్తుంది. అదొచ్చి నన్ను అరటిపండు పిసికెత్తది. పుసుక్కుని సస్తాను. నాన్న, ఆ బుగ్గలో ఏం పెట్టుకున్నావు? అంతలా ఉబ్బాయి. పొద్దున్నుంచి ఆ గేదెలకి మేత ఇవ్వని చెప్పాను, వేసావా? ఏంటి ఆయన వేసేది? నేను బయటికి వెళ్ళేటప్పుడే మేత వేసాను. మరి మేత వేసావా అని అడిగితే వేసినట్లు తలూపావు. సరే, బియ్యం మూట లోపల పెట్టమని చెప్పాను, పెట్టావా? ఏంటి పెట్టేది? అక్కడ మూట అక్కడే ఉంది చూడు. బియ్యం మూట పెట్టకుండానే పెట్టానని అబద్ధం చెప్తావేంటి? ఏంటిది నాన్న? ఏం అడిగినా సమాధానం చెప్పకుండా మూగోళ్ళ తల ఊపుతావేంటి? బా బా చూడు నానమ్మా, ఏది అడిగినా సమాధానం చెప్పకుండా మూగ సైకిల్ చేస్తున్నాడు. బా 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 బా. అర్థమైంది. సిగరెట్ కాలిస్తే ఎక్కడ తిడతామా అని పొగంతా నోట్లోనే పెట్టుకున్నావు కదా. ఓహో, అదా సంగతి. ఎక్కువసేపు ఉంచితే ప్రాణం పోతుంది. వదిలే నాన్నా. ఓరి నాయనోయ్, ఫ్యాక్టరీలోంచి వచ్చే పొగలాగా ఇంత పొగ దాచావేంటి నాన్న? అయినా సిగరెట్ కాల్చొద్దని చెప్పాను కదా, ఎందుకు కాలుస్తున్నావు? చిచి, నేను సిగరెట్ కాల్చడం ఏంట్రా? ఇందాక దేవుడి దగ్గరికి వెళ్తేను అగరబొత్తులో పొగ వచ్చింది, కాస్తంత పీల్చారు అంతే. అదంతా ఇప్పుడు బయటకు వచ్చింది. పంతులు గారు వస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.